నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలిశానంటూ ట్వీట్. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఒంగోలులో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన బస్తీ గృహానికి శంకుస్థాపన చేసిన మంత్రి డోలా. కాకినాడలో ఫిబ్రవరి 15 నుండి 28 వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బిల్ గేట్స్ తో తొలిసారిగా 1995లో కలిశానని, అప్పుడు తమ మధ్య ఐటీ గురించి చర్చ జరిగిందని వెల్లడించారు. ఇప్పుడు 2025లో మరోసారి ఆయనతో సమావేశమయ్యానని, అయితే ఈసారి తమ మధ్య ఏఐ అంశం చర్చకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఎన్నో సంవత్సరాల తర్వాత బిల్ గేట్స్ ను మళ్లీ కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలో 6,15,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల నూతన వసతి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థుల కోసం వసతి గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం బాలికల వసతి గృహాన్ని 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పీరియడ్లో మన ప్రభుత్వం హాస్టల్స్ విషయంలో జిల్లా కేంద్రంలో చాలా నిర్మాణాలు చేస్తూ ఉంది. దీనిలో ఎమ్మెల్యే గారి చొరవ, అదేవిధంగా ఎంపీ గారి కృషి అన్నీ కూడా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మేయర్ గారు కూడా చెప్తున్నారు. దీని విషయంలో కూడా నేను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పి చెప్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా ప్రభుత్వం పేదల పట్ల చాలా సానుకూలంగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు విద్యకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 హాస్టల్స్ 500 మంది పిల్లలకి 6,15,00,000 రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసి చాలా సంతోషం. ఇదే కాకుండా బాయ్స్ హాస్టల్ కూడా 2 హాస్టల్స్కి సైట్ ఎక్స్చేంజ్, తూర్పుపాలెంలో ఉన్నటువంటి సైట్ దూరం అవుతుంది అన్ని స్కూల్స్కి అని చెప్పేసి మన శాసనసభ్యులు జనార్దన్ గారితో మాట్లాడితే ఈ స్కూల్ దగ్గరలోనే స్థలాన్ని సైట్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వడానికి కూడా వారు కూడా అంగీకరించారు. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక్కడే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, అదేవిధంగా పీవీఆర్ఎస్ అంజీ రోడ్లో పోస్ట్ మెట్రిక్ హాస్టల్, తర్వాత సక్కుబాయమ్మ డిగ్రీ కాలేజ్ ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ పైన కూడా ఇంకొక 5 కోట్ల రూపాయలతో మంజూరు అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే దాదాపుగా 30 కోట్ల రూపాయలతోటి ఈ ఒంగోలు నగరంలో పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ పిల్లలందరికీ కూడా ఒకే హాస్టల్స్ ఏర్పాటు చేస్తున్నాం. హాస్టల్స్ కూడా 1-2 ఆడపిల్లలు కలిపి ఒకే చోట పెట్టే ఉద్దేశం ఏంటంటే సెక్యూరిటీ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, సెక్యూరిటీ పట్ల శ్రద్ధ తీసుకున్నాం. ఈ సంవత్సరం సెక్యూరిటీ అండ్ శానిటేషన్ కూడా మెకనైజేషను అండ్ సీసీ కెమెరా సిస్టంలోకి వెళ్తా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా కార్పెట్లు, బెడ్షీట్లు, టవల్స్ కూడా ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మెస్ బిల్స్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వాల్లో సగం బడ్జెట్ కూడా కేటాయించక పెండింగ్లో పెట్టి ఆ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడితే మొన్న సంక్రాంతికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ బాలికల వసతి గృహాలు 1-2 శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉండే దానికి వసతి అనేది 6,15,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా ఇక్కడ బిల్డింగ్ నిర్మాణం జరుగుతున్నది. అదేవిధంగా మంత్రి గారు చెప్పినట్టుగా కూడా ఇంకా బాయ్స్ హాస్టల్ అనేది కూడా నిర్మాణం చేయాలనేది గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారి కోరిక. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఇది. వారు ఎప్పుడు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వారు పెద్దపీట వేయటం అనేది మనం చూస్తున్నాం. ఈరోజు ఉమెన్స్ లేడీస్ హాస్టల్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 6,15,00,000తోటి ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్స్ తోటి 25 రూముల్లో దగ్గర 500 మంది ఉండే ఎక్కడెక్కడో హాస్టల్స్లో కూడా పిల్లలు కూడా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో బయట రెంటెడ్ దాంట్లో ఉండే అన్నీ కూడా తీసుకొచ్చి 1 ఇయర్లో పూర్తి చేస్తాం. ఇక్కడ వాళ్ళకి అకామిడేట్ చేసే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి
మన మంత్రి గారు స్వామి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మన మేయర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు శంకుస్థాపన చేసాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఈరోజు సాంఘిక సంక్షేమంలో మన జిల్లా మంత్రిగా మన స్వామి గారు ఉన్నారు కాబట్టి అన్ని హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆధునీకరణ చేస్తున్నాం. ఏ అయితే ప్రాబ్లమ్స్ తోటి ఇదివరకు ఉన్నాయో ఈ మెస్లు కానీ లేకపోతే అక్కడ ఉండే ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకుంటున్నాం. ఫుడ్ కరెక్ట్గా పెట్టాలని చెప్పేసి కూడా దాని మీద పోయినసారి కూడా మేమంతా కూడా పోయి చెక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మంత్రి గారు ఇందాక బాయ్స్ హాస్టల్తో కూడా సైటు చూస్తున్నాం. దాన్ని కూడా పెట్టేసి దాన్ని కూడా పూర్తి చేస్తే గర్ల్స్ అటు బాయ్స్ అందరూ కూడా ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఫిబ్రవరి 15 నుండి 28 వరకు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లోని కోర్టు హాల్లో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహక ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్రీడల్లో వివిధ రాష్ట్రాల నుండి సుమారు 1000 మంది క్రీడాకారులతో 40 టీంలు పాల్గొంటాయని తెలిపారు. ఈ జాతీయ స్థాయి క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఒకవైపు కూటమి నాయకులు ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమిషన్ల కోసం బెదిరిస్తూ మరోవైపు పెట్టుబడులు పెట్టమని ప్రాధేయపడితే వారెలా ముందుకొస్తారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రి కొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందని రాష్ట్రం విడిచి వెళ్లిన సజ్జన్ జిందాల్కు క్షమాపణ చెప్పి ఆ 50,000 కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారితో ఒప్పందం కూడా చేర్చుకున్నట్టు జేఎస్డబ్ల్యూ గ్రూప్ ప్రకటించింది, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందుకు సంబంధించినటువంటి వార్తా కథనం జాతీయ మీడియాలో వీరేం చెబుతున్నారంటే మహారాష్ట్రలో అత్యంత వెలుగుబడినటువంటి గడ్చిరోలి ప్రాంతాన్ని స్టీల్ సిటీ ఆఫ్ ఇండియాగా మార్చేటువంటి ఏర్పాటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ విషయాన్ని మీ అందరికీ ఎందుకు తీసుకొస్తున్నానంటే మీ దృష్టికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సజ్జన్ జిందాల్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో 8,800 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఒక స్టీల్ ప్లాంట్ నిర్మించాలని, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి భరోసా కల్పించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు చూపించి ముందుకు తీసుకెళ్లారు. 2 ఏళ్ల క్రితమే శంకుస్థాపన కూడా చేస్తూ స్వప్నాన్ని సాకారం చేసినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. దీంతోపాటు 2022లో సుమారుగా 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు జిందాల్ గ్రూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతుందని జరిగినటువంటి పెట్టుబడుల సదస్సులో కూడా 6 ఒప్పందాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి విషయాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఇటువంటి పరిస్థితులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు బొంబాయి నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. హనీ ట్రాప్ పేరు పొందినటువంటి జత్వాని అనేటువంటి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి జిందాల్ని వేధించి ఆయన పైన నిందారోపణ చేసి ఆయన పైన కేసులు వేసి ఆయన్ని రాష్ట్రం నుండి పారిపోయేలాగా తరిమేలాగా అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఈ 50,500 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏమైపోయాయో తెలియదు. రమారమి 9,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయేటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఇటువంటి వైన ఉంటే దాల్మియా లాంటి మరొక పెద్ద గ్రూప్ ఉంటే ఆ దాల్మియా గ్రూపుకు చెందినటువంటి ఒక 11 లారీలని కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ధ్వంసం చేస్తారు కప్పం కట్టలేదని. మరొక పెద్ద సంస్థ అనేటువంటి ఆదాని గ్రూపు పోర్టుకి స్వయాన ఎమ్మెల్యే సోమిరెడ్డి గారు వెళ్ళి దాడి చేసి మాకు తెలియకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఎందుకు కడుతున్నారు, మాకు కప్పం కట్టాల్సిందే అని వారి మీద దాడులు చేస్తారు. ఒక జిందాల్ గ్రూప్ని బెదిరించి తరివేశారు. ఒక ఆదాని గ్రూప్ని కప్పం కట్టాల్సిందే అని ఒత్తిడి చేస్తున్నారు.
ఒక దాల్మియా గ్రూప్ని ధ్వంసం చేశారు. అయ్యా, భారతదేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పారిశ్రామికవేత్తలను వారి సంస్థలనే కప్పం కట్టాలని, కమిషన్ డబ్బులు ఇవ్వాలని ఇటువంటి దుశ్చర్యలు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారే. ఇక సామాన్యంగా పనిచేసేటువంటి వ్యాపార వర్గాలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే వారు భయపడరా? వారిపైన నిందారోపణలు చేస్తూ, వారిపైన అసభ్య పదజాలాలతో అసభ్య ప్రచారాలు చేస్తూ ఈ రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టాలన్నా భయభ్రాంతులకు గురి చేసేలాగా కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల మీద ఒక కొత్త లోకేష్ పాలసీ, ఎల్ పాలసీ తీసుకొస్తే శాంతి భద్రతలు అదుపు తప్పితే వారికి సంబంధించినటువంటి సంస్థలపైన, లారీలపైన, ఆఫీసులపైన దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెడతారా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఈ రాష్ట్రంలో సరైనటువంటి శాంతి భద్రతలోకి ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం, మౌలిక సదుపాయాలు కలపాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ఉన్నప్పుడే సాధ్యమవుతున్న విషయాన్ని ఆంధ్రప్రదేశే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పారిశ్రామికవేత్త తమ అభిప్రాయాన్ని వెలువరిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో మహిళలు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని 42 అడుగుల లోకేష్ కటౌట్ కు హారతులు పట్టారు. చిన్న వయసులో బాధ్యతగా వ్యవహరిస్తూ కార్యకర్తల కోసం, పార్టీ అభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం స్వర్ణాంధ్ర కానుందని మంత్రి సుభాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్ గారికి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు. ఇక రామచంద్రపురం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మహిళలు వచ్చారు. మరి గతంలో అవాక్కులు చవాక్కులు పేర్ల ప్రతిపక్షం అవి ఇవి అని పేరు వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు, అలాగే ఈ యొక్క స్కూళ్లలో, కాలేజీల్లో, ప్రత్యేకంగా ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం గాని, అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో గాని ఈ 7 నెలల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయనకి ఎంత పట్టుంది, ఆయన అవగాహన ఎంత ఉంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని నోళ్లు ముయించడం జరిగింది. ఇలాగే ఈ పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వం అని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు. కేవలం విమర్శలకు తావివ్వకుండా, ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శబాష్ అనిపించుకున్నారు. అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు. మరి ఇందులో కీలక పాత్ర వహించిన లోకేష్ గారికి ప్రత్యేకంగా ఈ రోజు అందరం కూడా ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఆయనకి చిన్న చిన్న దిష్టి తగులుతూ ఉంది, అవన్నీ పోవాలని మహిళలందరూ కూడా ఈ రోజు దిష్టి తీయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతారనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనే ఉంది. ప్రజలు ఈ 7 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ప్రజలు స్వచ్ఛందంగా మరి మొన్న సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం. స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా వారి నాయకత్వంలో మనం చూడబోతా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి వారసుడు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం ఆయన లోకేష్ బాబు గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మహిళలు, కార్యకర్తలు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మన లోకేష్ బాబు గారు 100 సంవత్సరాలు కూడా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆయన నాయకత్వం దినదినాభివృద్ధిగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నామండి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.